హాయ్ ఫ్రెండ్స్, దిస్ శివరామ్. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెద్ద సినిమా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు బయటకు వస్తారు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులని అడిగి తెలుసుకుందాం ఈ సినిమా ఎలా ఉంది, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది, అదేవిధంగా బుచ్చిబాబు గారి డైరెక్షను, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, శృతి హాసన్ గారి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని తెలుసుకోవడానికి నేను ఈ రోజున రాధికా సెంటర్లో నుండి ఈ ఏషియన్ థియేటర్కి వెళ్తే రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో వస్తారు కదా ప్రేక్షకులు, వాళ్ళు అడిగి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. ఓకే, మొత్తానికి పెద్ద సినిమా రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. సో ఓవరాల్గా సినిమా ఎలా ఉంది, దాని గురించి మీ అభిప్రాయం? సినిమా అయితే బాగుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్కి డెఫినెట్గా నచ్చుతుంది. మామూలు మూవీ ఫ్యాన్స్కి అయితే కొంచెం స్లో నరేషన్ అన్నట్టుగా అనిపిస్తుంది. మేబీ ఇది ప్రీమియర్ కాబట్టి కొంచెం సీన్స్ ఏమైనా ట్రిమ్ చేసి అప్డేట్ చేస్తే బాగా అనిపిస్తుంది. బట్ మూవీ స్టోరీ అయితే బాగుంది. అంటే దీనికి సీక్వెల్ ఉందా, సస్పెన్స్ ఏమైనా ఉందా సినిమాలో? చూస్తే తెలుస్తుంది. ఓకే, అండ్ డబుల్ యాక్షనా లేదా సింగిల్ యాక్షన్? సింగిల్ యాక్షన్. రామ్ చరణ్ గారు రెండు డిఫరెంట్ వేరియేషన్స్ కనిపించారు. అంటే ఒకటేమో పైహల్వాన్గా, క్రికెటర్గా, రెజ్లర్గా. సో మూవీలో ఏది బాగా చేశారు? డెఫినెట్గా పైల్వాన్ యాక్టింగ్ వాజ్ టూ గుడ్. హిస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా ఓటీటీ మూవీయా లేకపోతే థియేటర్ మూవీయా? థియేటర్ మూవీ డెఫినెట్లీ. If you get a chance, definitely watch in the theaters, but don't miss it. Yeah, definitely బాగుంది. సో బుచ్చిబాబు హిట్ కొట్టినట్టే లేదా రామ్ చరణ్ హిట్ కొట్టినట్టే? బుచ్చిబాబు ఫిల్మ్ అని వేసుకున్నారు కాబట్టి బుచ్చిబాబు హిట్ కొట్టినట్టే, బట్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి డెఫినెట్లీ ఫీస్ట్. సార్ మీరు ఎలా? ఇది ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రం అని నాకు అనిపించింది. దీంట్లో మన ఇప్పుడు సక్సెస్ అని ఫెయిల్ అని మనం చెప్పడానికి లేదు. బాగుంది నేరేషన్. అది కొంతమందికి అది స్లో అనిపించవచ్చు, బట్ ఇట్ వాజ్ ఏ వెరీ గుడ్ ఫిల్మ్. అంటే బేసికల్లీ యూత్ కి కనెక్ట్ అయ్యేలాగా ఉంది అనిపిస్తుంది నాకు. యూత్ కనెక్ట్ అవుతుందండి. యూత్ కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అంటే స్పోర్ట్స్ కి పెద్ద ప్రాధాన్యత ఇచ్చి 2-3 రకాల స్పోర్ట్స్ అందులో ఇన్వాల్వ్ చేశారు. అది బాగా నచ్చుతుంది జనాలకి. అంటే మీరు చెప్పినట్టు 2-3 రకాలు అంటున్నారు కదా, దాన్ని బ్యాలెన్స్ చేశాడా బుచ్చిబాబు? బ్యాలెన్స్ చేశారండి. బ్యాలెన్స్ చేశారు, బాగుంది. హీరోయిన్ ఉండాలి కదా అని పెట్టాడా, స్టోరీకి రిలేటెడ్ ఉందా? అంటే ఇది ఎప్పుడైనా ఇటువంటి స్పోర్ట్స్ వాటిల్లో కథానాయిక ఏదో ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ప్రభావం ఆ పాత్ర మీద ఎక్కువ మనకు కనిపించదు. కథానాయకుడు ఉన్నప్పుడు కథానాయిక ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది. అది సినిమాకి ఎక్స్ట్రా అసెట్ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్. సో ఓవరాల్గా 5కి ఎంత ఇస్తారు మూవీకి? 5కి 4 ఇవ్వచ్చండి. సో మీరు కూడా థియేటర్ మూవీ అంటారు? థియేటర్లోనే చూడాలండి. థియేటర్లోనే చూడాలి. ఆ సౌండ్ ఎఫెక్ట్, సాంగ్స్ అవన్నీ చూడాలంటే మాత్రం థియేటర్లోనే చూడాలి. సౌండ్ అంటున్నారు కాబట్టి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ చాలా రోజుల తర్వాత తెలుగులో వచ్చారు కదా. అవును. సో BGM కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. అదే చెప్పేది. అందుకనే అవన్నీ చూడాలంటే మనము దాన్ని ఆస్వాదించాలంటే థియేటర్లో చూడాలి. మ్యాన్ షో. ఓకే, ఇన్ని సినిమాలకు హీరోలు అందరు 1 మ్యాన్ షో అంటారు కదా. ఓకే, ఈడు హీరో అంటే కొట్టి చూపించిండు. బుచ్చిబాబు సన చెప్పారు, డైరెక్షన్ చేసిండు. ఎన్నిసార్లు చూసి అన్నిసార్లు బోర్ కొట్టకుండా కూర్చొని చూడొచ్చు సినిమా. అండ్ సినిమా ఓటీటీ మూవీయా లేకపోతే థియేటర్ మూవీయా? థియేటర్లోకి వెళ్ళి చూసే మూవీయా ఇది? ఫ్యామిలీస్ అందరూ వచ్చి థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. వెరీ గుడ్. అండ్ ఓవరాల్గా ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఎలా ఉంది? ఆయన మ్యూజిక్ తెలుసు, చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, ఎట్లా ఉంది? ఏఆర్ రెహమాన్ ఇప్పటివరకు తెలుగు సినిమాలకు డైరెక్ట్ తెలుగు పిక్చర్కి ఇచ్చిన మ్యూజిక్ అంతా ఇచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయినాయి. ఓకే, ఫస్ట్ టైం హిట్ వచ్చింది రెహమాన్ అని చెప్పచ్చు. ఓకే, ఫైనల్గా బుచ్చిబాబు గారు హిట్ కొట్టారు, బ్లాక్ బస్టర్ కొట్టినని చెప్పచ్చు. అవుట్ ఆఫ్ 10 9.95 కూడా కాదు, 10. సూపర్. ఎలా ఉందన్న సినిమా? సూపర్. అంటే దీనిలో హైలైట్స్ ఏంటి, ఏమని చెప్తారు? అసలు రామ్ చరణ్ హైలైట్. బుచ్చిబాబు సార్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆయన బాడీ టర్న్ కానీ మ్యూజిక్ కానీ అలాంటి బాడీ మెయింటైన్ చేయడం చాలా కష్టము, చాలా కష్టపడ్డారు. అండ్ బేసికలీ సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ప్రతిదీ చెప్పడం కన్నా మీరు చూసారే బెటర్. చాలా బాగుంది. రామ్ చరణ్ హైలైటా లేదా ఏఆర్ రెహమాన్ హైలైటా? రామ్ చరణ్ హైలైట్. ఎందుకంటే వారు జీవించిన సినిమాలో రామ్ చరణ్ జీవించిన మూవీలో. అండ్ జాహ్నవి కపూర్ అండ్కి సరిపోయిందా దాని పక్కన? క్యారెక్టర్ ఆమె పరంగా ఆమె ఓకే. డబుల్ యాక్షనా లేదా సింగిల్ యాక్షన్? దీనికి సీక్వెల్ ఏమైనా ఉందా? లేదు, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు కూడా. సో బుచ్చిబాబు హిట్ కూడా అంటే 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బ్రో. సినిమా ఎలా ఉంది? సూపర్ అన్న, సినిమా బాగుంది. ఓకే, రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమాలో హైలైట్ రామ్ చరణ్ అన్న. రామ్ చరణ్ యాక్టింగ్
ఆ సినిమా తీసే విధానం ఊరు కోసం అంటే ఒక రైల్వే స్టేషన్ కోసం సినిమా చాలా బాగా తీశారు. అంటే స్టోరీ ఓరియంటెడ్ మొత్తం స్టోరీ బేస్డ్ సినిమానా లేకపోతే స్టోరీ బేస్డ్ సినిమా, ఓకే ఎలివేషన్స్ అట్లేం లేదు, స్టోరీ బేస్డ్ సినిమా. లాస్ట్ ఒక 30 minutes సినిమా పీక్స్, సెంటిమెంట్ మొత్తం హై లెవెల్. సినిమాకి సీక్వెల్గా పార్ట్ 2 ఉందా? అలా ఏమైనా చెప్పాడా సస్పెన్స్ డైరెక్టర్? సస్పెన్స్ ఏం లేదు, పార్ట్ 2 ఏం లేదు. అండ్ సినిమాలో జాహ్నవి కపూర్ ఉంది, అదే శృతి హాసన్ ఉంది. నేను రామ్ చరణ్ గారు డబుల్ యాక్షనా లేకపోతే ఎట్లా అని? రామ్ చరణ్ డబుల్ యాక్షన్ ఏం లేదు, రామ్ చరణే ఊరి కోసం 3 పాత్రలు పోషించుతాడు అనమాట. అంటే రెజ్లర్ ఒకటి, ఓకే అది పైల్వాన్ ఒకటి, క్రికెటర్ అంటే అది ఒక ఆటని ప్రేమించే వ్యక్తిలాగా అంతే. అంతకుముందు వచ్చిన క్రికెట్ బేస్డ్ సినిమాలు చాలా ఉన్నాయి సినిమాలో. సో వాటికి లింక్ ఏమైనా ఉందా లేదా అలా లేదు కొత్త స్టోరీ? అది లింక్ ఏం లేదు, క్రికెట్కి సంబంధం లేదు. అక్కడ ఏదో ఊరి కోసం ఒక ఆయన ఐడెంటిటీ కోసం ఆడతాడు. కానీ లాస్ట్ రెజ్లింగ్ అది ఎలివేషన్, అది పారా ఒలింపిక్స్ గేమ్స్ ఉంటాయి, అందులో రామ్ చరణ్. ఫైనల్ మ్యూజిక్ ఎలా ఉంది? ఏఆర్ రెహమాన్ గారు చాలా రోజుల తర్వాత మన తెలుగులో రావడం జరిగింది వాయించిన. సో ఆయన మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ హైలైట్ ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్, ఇది థియేటర్కి వచ్చి చూసే మూవీయా లేదా ఓటీటీ చూసే మూవీయా? అంటే సినిమాలో థియేటర్కి వచ్చి చూసే థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేసే మూవీ. చాలా డాన్స్ బాగా వేసిండు రామ్ చరణ్, సూపర్ అసలు. అయితే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూసే మూవీ అంటారు? ఫ్యామిలీ వచ్చి చూసే మూవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాగుంది సినిమాలో ఏది హైలైట్? మెయిన్ రామ్ చరణ్ యాక్టింగ్ అండి. బుచ్చిబాబు హిట్ కొట్టాడు అయితే. 100%. సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా బాగుంది. బాడీ టర్న్ అది ఎలా ఉంది? అంటే ఆయన కొత్తగా పహల్వాన్గా కనిపించారు కదా, ఎట్లా ఉంది? చాలా టూ గుడ్ అండి, అమేజింగ్. రామ్ చరణ్ హ్యాస్ మేడ్ ఇట్ అవుట్. సో ఫైనల్గా 5కి ఎంత ఇస్తారు? 5. ఇది థియేటర్ మూవీయా లేకపోతే ఓటీటీ మూవీయా? థియేటర్ మూవీ. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఇంకోటి రామ్ చరణ్ గారు అయితే 1 man షో అన్న. సినిమాలో రామ్ చరణ్ గారు చాలా కష్టపడ్డారు, ఆయన యాక్టింగ్కి 5/5 ఇవ్వచ్చు. నెక్స్ట్ జాహ్నవి కపూర్ కూడా బాగానే యాక్టింగ్ చేసింది, కానీ తక్కువ టైం ఉంటుంది. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. మనం ఇండియాలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి అన్న, అది గుర్తిస్తే నీకు ఈ సినిమా అర్థమైపోతుంది. నేను బుచ్చిబాబు సనా గురించి ఒకటే చెప్తాను డైరెక్టర్ గారికి. యాజ్ అ టీఎఫ్ఐ ఫ్యాన్, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్ ఒకటి చెప్తాను. ఆ ఊర్ల గురించి ఆ ఊర్ల మీద బాధపడో, ఆ ఊర్లు కూడా మనం చాలా మంది వస్తున్నారు, ఆ ఊర్ల గురించి మనం గుర్తించి అక్కడ ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో చాలామంది టాలెంట్ వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని మనం బయటకు తెస్తే ఈ సినిమా అర్థమవుతుంది. సో ప్యూర్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మాస్, అన్ని కామెడీ అయితే అంతగా లేదన్న, యాజ్ యూజువల్గా ఉంది, ఎక్కడక్కడ నవ్వు సార్. థ్యాంక్ యూ. ఓవరాల్గా సినిమా గురించి మీరు 10కి ఎంత రేట్ ఇస్తారు? 10కి 10 ఇవ్వచ్చు. రామ్ చరణ్ యాక్టింగ్ కావచ్చు, ఆయన సినిమా స్టోరీ కావచ్చు, సెలెక్షన్ అయితే సూపర్. అండ్ స్టోరీలో పెహల్వాన్గా చేశారు, క్రికెటర్గా కనిపించారు. ఈ 2 వేరియేషన్లు ఏ వేరియేషన్ బాగా చేశారు? మీకు తెలియని 3వ వేరియేషన్ కూడా ఉందండి సినిమాలో. దీనికి సీక్వెల్ ఉందా? లేదు. సస్పెన్స్ ఏమైనా ఉందా? చాలా ఉంది, సినిమా అంతా సస్పెన్స్. అండ్ ఓవరాల్గా థియేటర్కి మూవీయా లేకపోతే ఓటీటీ మూవీ అంటే ఏం చెప్తారు? థియేటర్ ఫీల్ అయ్యి ఫుల్లీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా లేదు కూడా. ఓకే. అండ్ అంతకుముందు వచ్చిన రామ్ చరణ్ సినిమాలకి దీనికి కంపారిజన్ ఏమైనా ఉంటుంది? అసలు ఆ సినిమాలకి ఈ సినిమా కంపారిజనే లేదు. స్టోరీ సెలక్షన్ డిఫరెంట్ ఈ సినిమాకి. స్టోరీలో ఏమైనా సస్పెన్స్ ఉందంటారా? చాలా ఉందండి, సస్పెన్స్ ఉంది. చాలా. సార్ మీరు? Very nice performance, Ram Charan. Okay. And Janani Kapoor also. సినిమా చూసినాక రామ్ చరణ్ తర్వాత ఇలాంటి హీరో టాలీవుడ్ లో ఉన్నాడా అని అనిపించే సినిమా. సినిమాటోగ్రఫీ అయితే చాలా 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 బాగా నచ్చింది నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఇది పీక్. నువ్వు నవ్వుతున్న విషయం. అంటే ఈ సినిమాకి ఇలాంటి హీరో సెలెక్షన్ చేసుకోవడం అసలు ఫస్ట్ డేర్. అంత మెగా పవర్ స్టార్ అయి ఉండే ఆ సినిమాని అని ఎంచుకోవడం అనేది చాలా గ్రేట్. అంటే సినిమాలో ఓవరాల్గా బుచ్చిబాబు గారు క్రికెట్ అంటారా, రామ్ చరణ్ గారి క్రికెట్ ఇద్దరిది అంటారా? లేదే, స్టోరీ బుచ్చిబాబు గారిది అయినా యాక్టింగ్ మాత్రం రామ్ చరణ్ అండి. ఆయన్ని కాకుండా ఇంకా వేరే వాళ్ళని అసలు ఊహించుకోలేము. సో మెగా ఫ్యామిలీకి మరో హిట్. నాట్ ఓన్లీ మెగా ఫ్యామిలీ, సినిమాలో ఇండస్ట్రీ లేదు, సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా చాలా టర్నింగ్ పాయింట్.
చిన్న క్యారెక్టర్ కాదు, పెద్ద క్యారెక్టర్ కాదు, ఎవరికైనా చాలా టర్నింగ్ పాయింట్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.